హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక కొత్త దిశగా నడిపించిన వ్యక్తి గురించి. అలాగే ఆయన జీవితం గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి కూడా. అతనే మెగాస్టార్ చిరంజీవి. ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా మరి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ అనిపిస్తుంది. అయినప్పటికీ చిరంజీవి గారి పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆయన జీవితం ఎలా కొనసాగింది అన్నటువంటి కొన్ని అన్టోల్డ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలలో ఎందుకు అంటున్నా అంటే మన బాస్ గురించి కేవలం ఒక బయోగ్రఫీ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే బాస్ లైఫ్ని స్టేజెస్ వైజ్గా 5 వీడియోస్తో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టేజ్ని తెలుసుకునేలా ట్రై చేద్దాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, స్టేజ్ 1 అయినా బాస్ బాల్యం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పడేంత వరకు బాస్ లైఫ్లో ఏం జరిగిందో ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ అన్నయ్యగా మారిన బాస్ బాల్యానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, బాల్యం నుండి శివ శంకర వరప్రసాద్ అన్న పేరు కలిగి ఉన్న చిరంజీవి గారు ఎక్కడ కూడా స్థిరంగా చదువుకోలేదు. దానికి కారణం వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకట్రావు గారే. వృత్తిరీత్యా పోలీస్ అయిన వెంకట్రావు గారి ట్రాన్స్ఫర్స్ వల్ల ఊరు మారుతూ ఉన్నప్పుడల్లా బాస్ చదువుకునే ప్లేసెస్ కూడా వరుసగా మారుతుండేది. ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నటుడిగా మారాలి అని చిరంజీవి గారు పెద్దయ్యాక నిర్ణయం తీసుకోలేదట. చిన్న వయసులోనే ఇరుగు పొరుగు వారిని ఇమిటేట్ చేస్తూ స్కూల్స్ అండ్ కాలేజెస్లో నాటకాల్లో నటించడం, డాన్స్ చేయడం వంటివన్నీ కూడా చాలా ఇష్టంగా చేసేవారట. దానికి మంచి అప్రిసియేషన్స్ కూడా వచ్చేవి. అలా దక్కిన అప్రిసియేషన్స్ వల్ల సినిమాల్లో నటించాలన్న కోరిక చిరంజీవి గారిలో మెల్లమెల్లగా పెరుగుతూ బలంగా మారింది. దాని వల్లనే అందరిలో డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెళ్లకుండా మద్రాస్ వెళ్ళి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరారు మన శంకర్ వరప్రసాద్ గారు. అలా వెళ్ళిన చిరంజీవి కోర్స్ పూర్తి కాగానే సినిమాల్లో అవకాశం కోసం ఎంతగానో ట్రై చేశాడు. కానీ అంత అవలీలగా అందరికీ సినిమాల్లో అవకాశాలు రావు కదా. పైగా అప్పటికి చిరంజీవి గారు నటన ఎంత గొప్పగా చేయగలిగినప్పటికీ అతనికి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల చిరంజీవి గారి విషయంలో కూడా అవకాశాలు రాకపోవడమే జరిగింది. అయినా అవకాశాల కోసం ప్రయత్నించడం ఆపలేదు. దానికి తోడు మొదట్లో చిరంజీవి గారి దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేని కారణం వల్ల చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఏదైనా చిన్న అవకాశం దొరికినప్పటికీ తనని తాను ప్రూవ్ చేసుకోవచ్చు అన్న ఆశతోనే ఆ కష్టాలన్నీ కూడా భరిస్తూ చిన్న అవకాశం దొరికిన చాలు అని ఎంతగా ఎదురు చూసేవారు. అలా కొనసాగుతున్న చిరంజీవి గారి జీవితం ఎలా మారింది, టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది, ఎవరు ఊహించని స్థాయికి ఎలా ఎదగలిగారు, దానికోసం చిరంజీవి గారు ఏమేం చేశారు అన్నటువంటి మరిన్ని విషయాలు మనం ఈ వీడియోకి కంటిన్యూగా రాబోతున్న పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ పార్ట్ 2 వీడియో అలాగే మిగిలిన అన్ని వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.